ఆమేన్ 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 హల్లెలూయా 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 విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుత్థానుడా నీవే నా ఆలాపనా నీకే నా ఆరాధనా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా పునరుత్థానుడా నీవే నా ఆలాపనా నీకే నా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రములు 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 ప్రభువా హల్లెలూయా హల్లెలూయా రబమమనరబసి హల్లెలూయా 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 ఎంత గొప్ప దేవుడు ఆయన నీకే స్తోత్రములు నీకే స్తుతులు నీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాము తండ్రి హల్లెలూయా 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 యేసయ్యా నీకే స్తుతి 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 స్తోత్రం 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 స్తుతించడానికి వచ్చాము స్తుతించడానికి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని నామాన్ని గర్వపరచడానికి దేవుని నామాన్ని ఆరాధించడానికి దేవుని నామాన్ని కీర్తించడానికి దేవుని నామాన్ని పూజించడానికి ఆమేన్ 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 హల్లెలూయా 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 యేసు రాజా నీకే స్తోత్రము 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 నాయనా ఓ నీలా రమమ రబసికల రబబషర రకల రమమ నీలా రబబసికల రమమ శిల రమమ శిల రబబషర రకల రమసి హల్లెలూయా ఓ Jesus wonderful master we love you Jesus we glorify you Lord we praise you God we magnify you Jesus oh rababa rabasi hallelujah thank you Lord thank you Lord thank you Lord sarva సృష్టికర్త సర్వంతర్యామి సర్వము కలిగినవాడా సర్వము కలుగజేసినవాడా సర్వము ప్రభువా అయ్యా నీవే 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 నీ ఆధీనంలో కలిగి ప్రభువా ఏర్పరచుకున్నవాడా నీకే వందనాలు స్తోత్రాలు మహోన్నతుల సర్వోన్నతుల మహిమా స్వరూపుడ నీకే వందనాలు చెల్లిస్తున్నాం సర్వోన్నతుడ మహిమా స్వరూపి నీకే వందనాలు నాయన రాజా నీకే స్తుతి 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 స్తోత్రం 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 స్తుతికి పాత్ర స్తోత్రాలుగా స్తుతి సింహాసనాసన అర్చన తేజ నివాసి మా ఆరాధనకు యోగ్యుడా నీకే 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 ఆరాధన నీకే ఆరాధన Hallelujah, thank you Jesus, amen. Hallelujah, స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్హుడా స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్హుడా నీకే ఆరాధన నీకోసమే ఆరాధన నీకే ఆరాధన
సూర్యుడే లేడు. నీకు అసాధ్యమైనది లేదు. నీకే నీకోసమే ఆరాధన. నీకే నీకోసమే ఆరాధన. నీకే ఆరాధన. నీకే హృదయార్పణ. నీకే ఆరాధన. నీకే హృదయార్పణ. స్తుతులందుకో yes Jesus. స్తుతికి పాత్రుడా. ఘనత పొందుకో. స్తోత్రుడా. స్తుతికి పాత్రుడా. ఘనత పొందుకో. స్తోత్రుడా. స్తోత్రుడా. అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన నీకే వందనాలు. ఓ జీసస్ వండర్ఫుల్ మాస్టర్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనం ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, మహాపరిషుద్ధుడా, మహోన్నత, సర్వాధికారి, ఉపకారి, కూర్చునిడానికి స్థితిలో స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త నీకే స్థితిలో స్తోత్రం, రాజ్యానికి స్తోత్రం. నీ ఉదయకాల సమయంలో ప్రభానికి స్తోత్రం తండ్రి. మీ పాద సన్నిధానంలో చేతి ముచ్చించటకు తండ్రి మీరు నాకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. వ్యక్తిని చూడలేక దేవానికి స్తోత్రం. నన్ను లోకంలో ఎందరో గతించినారు ప్రభా. మరి మేము జీవించినామంటే తండ్రి మా మంచితనము మా గొప్పతనము కాదు కానీ రాజ్యానికి స్తోత్రం నాయన. కేవలం తన ఉచిత కృప ద్వారా జీవించిన మెస్సియానికి స్తుతులు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి విడము తీర్చుకొనగలము రాజ్యానికి స్తుతులు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభానికి స్తోత్రం తండ్రి. సన్నిధి మా మధ్యలో ఉంచండి దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు ఉన్నారు దేవానికి స్తోత్రం తండ్రి. పాటల్లో కీర్తనలో మీరు ఉన్నారు దేవానికి స్తోత్రం నాయన. ఆత్మరాజన కూడా చీకరంగా జరిగించున్నారు దేవానికి స్తోత్రం తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో మేము వచ్చి ఉన్నాగా దేవానికి స్తోత్రం నాయన. మీ దాసుడు జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రం నాయన. మీ సిలుచాటు మరుగుపరుచుకొని తండ్రి మాకు వర్తమానం దయచేయండి దేవానికి స్తోత్రం నాయన. ఇక్కడ వచ్చి ప్రతి బిడ్డకొత్తలు విడగలిచ్చే విగ్రహించగల మనసు మీరు దయచేయండి దేవానికి స్తోత్రం తండ్రి. మా ఆలోచన మా తలుపులు కూడా ప్రభా మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోండి దేవానికి స్తోత్రం నాయన. చిన్న బిడ్డలను మౌనపరచండి యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ఈ ఆరాధనలో మీరు తోడైండమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చో. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా, ఆరాధ్య
బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మరి గడిచినటువంటి వారంలో మనం చూసినాం భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి వర్షాలు, చాలా ప్రాంతాలు మరి ఖమ్మంలో కానీ, విజయవాడలో కానీ, మన హైదరాబాద్లో కానీ, అక్కడక్కడక్కడ కూడా వేరే వేరే ప్రాంతాల్లో కూడా కాలనీస్ అన్ని మునిగిపోయాయి, ఇల్లు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకుపోయారు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఇలాగిన చాలా కుటుంబాలు ఎటు కాకుండా పోయాయి. ఆ న్యూస్లో చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ, వేదన, మరి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇల్లు కొట్టుకుపోయి, ఆస్తులు కొట్టుకుపోయి అరుస్తూ ఉన్నారు. మా అన్ని కొట్టుకుపోయాయి, ఫ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి, కూలర్లు కొట్టుకుపోయాయి, మా మంచాలు, మేము అల్మార్లు, మేము దాచుకున్నటువంటి ఈఎంఐ డబ్బులు, మేము రాసి తెచ్చుకున్నాం, నిన్ననే తెచ్చుకున్నాం, అన్ని కోల్పోయినామని భయంకరంగా ఏడుస్తూ అలాంటి పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే వారందరి గురించి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారం అని అంటూ ఉన్నాం. హల్లెలూయా. మరి అలాంటి బిడ్డల కొరకు మరి దేవుడు సహాయమును అందిస్తూ ఉన్నాడు అనేకుల ద్వారా. మరి ఏమంటారు దాన్ని, శ్రేయోభిలాషలో మనం చెప్పలేం, కానీ ఉన్నటువంటి వారు మనసున్నటువంటి మహారాజులు, మనసున్నటువంటి మహారాణులు, మనసున్నటువంటి ప్రజలు, పెద్దలు, చాలా మటుకు సంఘాలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ మిషనరీలు, ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మటుకు ఇక గవర్నమెంట్, అలాగనే వేరే వేరే వాళ్ళు కూడా, వేరే వేరే కంపెనీస్ కూడా, కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ కూడా కొంత సహాయము అందిస్తూ ఉన్నారు. ఎంత అందించినా వారు పోగొట్టుకుందైతే మనము ఎవరు కూడా ప్రాణాలు అయితే తిరిగి ఇవ్వలేదు. ఒక పూట భోజనం అందుతుందేమో, 2-3 పూటలు, లేకపోతే 2-3 రోజులకు సంబంధించినటువంటి భోజనం అందుతాయేమో, లేక ఎంతో కొంత ఒక 1000, 2000, 5000 డబ్బులు ఇస్తారేమో. గవర్నమెంట్ అయితే 10,000, 15,000, 20,000 ఇస్తారేమో. ఒక ఇల్లు కోల్పోతే 50,000 ఇస్తారేమో, 1,00,000 ఇస్తారేమో, తెలియదు. కానీ ప్రియమైనటువంటి వారులారా, విషయం ఏంటంటే అసలైనటువంటి ఆ యొక్క జీవితాన్ని కోల్పోయినటువంటి వారు మాత్రము వారికి సమాధానము ఉండదు. వారికి ఎవరు కూడా ఏమీ సహాయము చేయలేరు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనమందరం కూడా ఈ రోజున గడిచినటువంటి వారంలో కూడా సంఘము కూడా మరి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ రోజున మనం బాగున్నాము అనేది కాదు ఇక్కడ సమస్య. బాగలేని వారి కొరకు బాగున్నవారు ప్రార్థన చేయడం మన ధర్మం, మానవుని యొక్క ధర్మము, అది మనుషుని యొక్క ధర్మం. అది తోటి వారిని, ఆయన అన్నాడు, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పినాడు. కాబట్టి మన పొరుగువారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారం అంటూ ఉన్నాం. సహాయం చేయకపోయినా ప్రార్థన అయినా నీవు చెయ్యాలి. హల్లెలూయా. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారంలో మనము దేవుని వాక్యాన్ని మనము గమనించినాం. ఏంటిది వాక్య భాగము అని చూసినప్పుడు, ప్రభువు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అనే మాటను మనము చూడగలిగినాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం ఉంటుంది. There is a freedom where the spirit of the Lord is dwelling. Amen. Hallelujah. దేవుని ఆత్మ ఎక్కడైతే నివాసము చేస్తూ ఉన్నాడో, ఎక్కడైతే ఉంటూ ఉన్నాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకున్నాం. కనుక దేవుని ఆత్మ కలిగిన వాడు స్వతంత్రము కలిగిన వాడై ఉన్నాడని, స్వాతంత్రము కలిగిన వాడై ఉన్నాడని వాక్యము ద్వారా మనము తెలుసుకున్నాం. హెచ్చరికను కూడా మనం పొందుకున్నాం. కాబట్టి దేవుని ఆత్మను కలిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా వాడు ఎలా ఉంటాడంటే, తన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడై, దేవుని యొక్క స్వాతంత్రము కలిగిన వాడై. దాని అర్థం ఏంటిది? దేవుని యొక్క స్వాతంత్రము అంటే దాని అర్థం ఏంటిది అని ఒకసారి మనం గమనించి మనం చూస్తే, నీలో ఉన్న సొంత ఆలోచనలు, తలంపులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా పనిచేయవు. ఇన్ ద సెన్స్, దేవుని ఆత్మకే నీవు స్వాతంత్రము ఇచ్చి, దేవుని ఆత్మ ప్రకారంగా నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించి ఉన్నావు గనక నీవు స్వాతంత్రము కలిగిన వాడవని, నువ్వు స్వతంత్రుడవని అని వాక్యం ద్వారా చూస్తున్నాం. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ వరల్డ్.
నిజంగా చెప్పాలంటే ప్రపంచం నుంచి నీకు విడుదల కలిగింది అనగా దానిలో ఉన్న ఆశలు కోరికలు చంపివేయబడ్డాయి. వాటిలో ఉన్నవి ఏవి కూడా నిన్ను ఇక మీదట ఏం చేయమంట, ప్రోద్బలము చేయవు, కట్టివేయవు, లేకపోతే బంధించవు. వాటిలో నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కనుక వి హ్యావ్ ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి స్వాతంత్రము కలిగి ఉన్నావని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆత్మ నిన్ను స్వాతంత్రము కలగ చేసి నిన్ను ఆయన నడిపిస్తాడని వాక్యము ద్వారా హెచ్చరికను పొందుకున్నాం. దాని కింద మనం చూద్దాం, ఇంకొక వాక్య భాగం ఉంది. ఆ వాక్య భాగమును మనము చదువుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు 2వ కొరింథీ 3:17 అండి. 3:17 18వ వచనం చదువుకుందాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క ఆత్మతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయును. మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. 18వ వచనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అల్మికలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనసు మాకు అనుగ్రహించండి. నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేసి మహిమ పొందమని నీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరచును గాక. నీ వాక్యమే మమ్మల్ని ప్రభువా బలపరచును గాక. నీ వాక్యమే మమ్మల్ని స్థిరపరచును గాక. నీ వాక్యం మా శరీరంలోనికి ప్రవహించును గాక, ప్రసరించును గాక. ఓ వాక్యము ప్రభు మాలోనికి ప్రవేశించి మాలో ఉన్న లోటుపాటును సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగుపరిచి స్వస్థపరచును గాక, స్థిరపరచును గాక, లేపి నిలబెట్టును గాక. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని శక్తివంతులుగా చేసి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఆ నీ వాక్యం మమ్మల్ని ప్రభువా సరైన మార్గంలో నడిపించి సరిచేసి నడిపించుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 18వ వచనం మరొకసారి చదువుకుందాం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఆమేన్ అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా ఆమేన్. హల్లెలూయా. ఆ పోలికగానే మనము మార్చబడాలి. మొదటి మాటలో మనం చూసినప్పుడు ఆ వచనంలో 18వ వచనంలో మొదటి లైన్ మనం చూసినప్పుడు మనమందరమును ముసుగు లేని ముఖముతో ఆమేన్. హల్లెలూయా. ముసుగు లేని ముఖముతో. పోయిన వారంలో కూడా మనం చూసినాం ముసుగు మనం అందరం ఎలా ఉంటామంటే పైకి చూడటానికి ఒకలాగా ఉంటారు, కానీ మనం అసలు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, దాచివేయబడినటువంటి క్యారెక్టర్. అది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి ఒక చిన్న మాట. మనకు పడనటువంటి సహోదరుడు కానీ సహోదరి కానీ ఎవరైనా మనకు కనబడ్డారు అనుకోండి, వాళ్ళు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళ వైపు చూడబుద్ధి కాదు. ఒకవేళ చూసినా అంటే మనం చూడాలి కానీ వాళ్ళు చూడొద్దు అని కూడా చూస్తాం. అట్లా ఏమనంటే కొట్లాట పెట్టుకుందామని చూస్తాం. అది ముసుగు కలిగినటువంటి ముఖం. అంటే మనము వేరే వాళ్ళతో అందరితో ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, వందనాలండి, బాగున్నారా అక్క, బాగున్నావా చెల్లి, బాగున్నావా అన్న, బాగున్నావా తమ్ముడు, ఆంటీ ఎలా ఉన్నారు, బాగున్నారా, చక్కగా. ఏదైనా చిన్న మనస్ఫూర్తి వచ్చింది అనుకోండి, వెంటనే ఫేస్లో మొత్తం చేంజ్ అయిపోయి అయితే కోపంతోనైనా, రౌద్రముతోనైనా, రోషముతోనైనా, పగతోనైనా, కళ్ళు పెద్దే కావచ్చు, ముఖమంది ఎర్రబడచ్చు, నల్లగలు కాదు. హల్లెలూయా. ఇక ముఖంలో ఎట్లా కనబడతాయి? కళ్ళని అంటే
ఆటోమేటిక్గా నీ ఫేస్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ముసుగు. మంచిగా ఉన్నప్పుడు ఎంత చక్కగా, ఎంత స్మైలింగ్గా, ఎంత బాగా మాట్లాడతాను. కొంచెం అవకతవక జరగగానే మన వాయిస్ కూడా అప్పుడు అవునండి, సరే అండి, అలాగే అవునండి, అవునండి, అవునన్నా, అవునక్క, అవును, కొంచెం అటు వాయిస్ చేంజ్. దట్ ఈస్ కాల్డ్ ముసుగు. ఈ ముసుగు మన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం, స్కూల్లో ఇంకొకలాగా ఉంటాం. స్కూల్ పిల్లలు ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం, కాలేజ్లో ఇంకొకలాగా ఉంటాం. ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం, జాబ్ దగ్గర ఇంకొకలాగా ఉంటాం. ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం, చర్చ్లో ఇంకోలాగా ఉంటాం. ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం, ఇంకెక్కడైనా పోతే ఇంకొకలాగా ఉంటాం. ఇంటి దగ్గర ఒకలాగా ఉంటాం, ఫంక్షన్కి వెళ్తే ఇంకొకలాగా ఉంటాం. ఎన్ని ముసుగులో మనకి, ఎన్ని ముసుగులో మనకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నార్మల్గా ఉన్నప్పుడు మనం ఒకలాగా మాట్లాడతాం. కోపం వచ్చినప్పుడు వాయిసే కాదు, భాష కూడా చేంజ్ అయిపోతుంది. కారణం ఏంటంటే కోపం. దానికి గల కారణం ఎవరు? ఎదుటి వ్యక్తే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ముసుగు వేసుకున్నటువంటి ముఖమును ఏం చేయమంటున్నా ఆయన? ఏం చేయాలి? ఉండకూడదు. నిజం చెప్పాలంటే పాస్టర్ ఎప్పుడు ఒక మాట చెప్తే, ముందైనా వెనుకైనా ఒకటేలాగా ఉండాలా అంటే ఏమంటది? ముందైనా వెనుకైనా ఒకేలాగా ఉండాలంటే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. సంఘస్థులు ఎట్లా ఉంటారంటే, ముందున్నప్పుడు పాస్టర్ ప్రైజ్ అన్న మంచి మాట్లాడతారు. ఆయన అటు పోయినాకనో లేకపోతే ఆయన లేనప్పుడు ఆయన ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు. ఎవరు? పాస్టర్ కాస్త ఏమయ్యాడు, అయ్యగారు కాస్త ఏమైపోయాడు, అమ్మగారు కాస్త ఏమైపోయింది, ఆమె కోమట ఆమె. ఎస్, దట్ ఈజ్ ముసుగు. అదే ముసుగు. నీ ముసుగు తీసే, అది కరెక్ట్ కాదు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ రివీలింగ్ దిస్ వర్డ్, బట్ ద హోలీ స్పిరిట్ ఇస్ రివీలింగ్ us. వీ హ్యావ్ సమ్, ఏంటిది? ఒక ముసుగు ఉంది. ఆ షేడ్ తీసేసుకోవాలి మనం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, డబ్బులు లేనప్పుడు వాడిపోయిన ఆకు పువ్వు అట్లుంటాం. డబ్బులు ఫుల్ అంటే విరబూసిన పువ్వులాగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం. నా ప్రియమైనటువంటి వారు, వాక్యం సెలవిస్తున్న మాట అంటే, మళ్ళీ ఒకసారి మాట, మనం అందరమును ముసుగు లేని ముఖము వలె, ముఖముతో, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను కలిగిన వారమై ఉండాలి. ఇది ముసుగు లేని ముఖముతో కాకుండా ప్రభు యొక్క మహిమను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మన ముఖంలో ఏం కనబడాలి? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. నీ ముఖము మనోహరముగా ఉండాలి. ఎలా ఉండాలా? మనోహరముగా అంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా కనపడాలి. నీ ముఖం చూడగానే నీ కళ్ళలో వెలుగు కనబడాలి. నీ ముఖంలో ఏం కనబడాలి? వెలుగు కనబడాలి, ఆ సంతోషం కనబడాలి, ఆ స్మైలింగ్ ఫేస్ కనపడాలి.
వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక ముసుగు ఉన్నాం కదా, ఆ ముసుగును తీసివేసేయాలి. ఒక అబద్ధం చెప్తే ఏమవుతుంది? ఇంకొక అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమవుతుంది? వన్ లై విల్ లీడ్ టు అనదర్ లై. ఒక అబద్ధం నేను ఇంకొక అబద్ధానికి నడిపిస్తుంది, ఆ అబద్ధాన్ని నుంచి ఇంకొక అబద్ధానికి నడిపిస్తుంది తప్ప నేను ఆపదు. అబద్ధం చెప్పడమే నువ్వు చేయకూడదు. అలా చేయకపోతే, అలా చేస్తే ఏమవుతుందంటే ఒక్క మాటతో అక్కడ ఆగిపోతుంది. సత్యమైన మాట, యథార్థమైన మాట, నిజమైనటువంటి మాట అక్కడితో ఆగిపోతుంది. అవునండి, రాలేకపోయిన పరిస్థితి ఇలా ఉండింది, ఇలా జరిగింది, అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అవుతుంది. కాకుండా దానికి ఒక అబద్ధము చేర్చి, అబద్ధమైన మాటను చేర్చి ఒకవేళ ఉన్నట్లయితే ఇక దానికి మరలా ఒక రోజు అయిన తర్వాత, 2 రోజులు అయిన తర్వాత అడిగితే ఏం చెప్పినావు గుర్తుండదు. వేరేలాగా చెప్పినావు అనుకో, నిన్న ఎట్లా చెప్పినావు కదా, మొన్న నువ్వు ఇట్లా చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు వేరేగా చెప్తున్నావు, దాన్ని మనకి జ్ఞాపకం వస్తుంది. అప్పుడు వచ్చి మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని కవర్ చేయడానికి. ఒకరికి ఒకలాగా చెప్పి ఇంకొకరు ఇంకోలాగా చెప్పి అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిని మెయింటైన్ చేయడం కూడా కష్టం. ఇక్కడ ఏం చెప్పినా గుర్తుండదు, ఇక్కడ ఏం చెప్పినా గుర్తుండదు. అప్పుడు ఎంత కష్టమో ఆలోచించాను ఒకసారి. అందుకే యథార్థమైనటువంటి మాట, నిజమైన మాట నువ్వు చెప్పేస్తే 10 మందికి 100 మంది కూడా అదే మాట చెప్తావు, అదే మాట మీద నిలబడతావు, అదే మాట మీద నువ్వు మాట్లాడతావు. అంతే, ఇంకేం ఉండదు అక్కడ. దాని కొనసాగింపు అనేది ఏమి ఉండదు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ముసుగు లేని జీవితం మనకు కావాలి. వచ్చిన ఏ జీవితం కావాలి? ఏ జీవితం కావాలి? ఆమేన్, హల్లెలూయా. ముసుగు లేని జీవితం ఎలా ఉంటుంది అంటే అందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, యథార్థంగా, సంతోషంగా ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? ఏం కలిగి ఉంటుంది? సమాధానం. ఇట్ విల్ గివ్ యూ పీస్. ఏమిస్తుంది? ఏమిస్తుంది? సమాధానం ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. ఆ సమాధానం కోల్పోయినప్పుడు మనిషి మృగంలాగా మారిపోతాడు, మనిషి పశువులాగా మారిపోతాడు. సమాధానం లేకపోతే ఆ సమాధానం కలిగ చేయాల్సింది నువ్వే. ఆమేన్, హల్లెలూయా. నువ్వే కలుగ చేయాలి. వాక్యం సెలవిస్తున్న మాట, వాక్యం నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎదుటి వ్యక్తికి సమాధానము పుట్టించాలి, సమాధానం కలిగ చేయాలంటే నువ్వు నిజమైన జీవితం కలిగి నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడైతే నిజమైన జీవితం నువ్వు జీవిస్తావో అప్పుడు నీకే కాదు అందరికీ సమాధానమే. ఇంట్లో సమాధానం, ఒంట్లో సమాధానం. ఇంట్లో చెప్పండి, ఇంట్లో, ఒంట్లో, నువ్వు ఉండే దగ్గర, పని చేసే దగ్గర, చదువుకునే దగ్గర, ఉద్యోగం దగ్గర, అన్నిటి దగ్గర సమాధానమే. బికాస్ యూ ఆర్ ఎలా ఉన్నావు నువ్వు అని అంటే రియల్ పర్సన్. ఆమేన్, హల్లెలూయా. అబద్ధం అనేది ఒకసారి చేరిందా అంతే, మనిషి పాడైపోతాడు. మనిషిలాగా ఉండడు, పశువులాగా, మృగంలాగా మారిపోతాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ముసుగు లేని జీవితం, ఎక్కడైనా ఒకటేలాగా ఉండాల్సినటువంటి జీవితం మనము జీవించాలి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. హల్లెలూయా. పోయిన వారంలో ఇదే మాట మనకు ముసుగు అనగా, ముసుగు అంటే మనం మనసు జ్ఞాపకం చేస్తున్నాం. ముసుగు అంటే మీరు వేసుకున్న కొంగు లాంటి ముసుగు కాదు, ఇది మనుషులు వేసుకునే ముసుగులు అన్నమాట. ఆ ముసుగును నువ్వు తీసివేసుకోవాలి. ఆ ముసుగు తీసివేసుకున్నప్పుడు నువ్వు నిజముగా కనబడతావు. అనగా అప్పుడు నీ ముఖంలో ఏం కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 దినాలు 40 రాత్రులు దేవుని దగ్గర సమయాన్ని గడిపి వచ్చినప్పుడు ఆయన ముఖ చర్మము ఎలా ఉందంట? ప్రకాశిస్తూ ఉందంట. ముఖ చర్మం ఏమైందట? ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ చర్మము ఏం చేస్తుందంట? ప్రకాశించడం వాళ్ళు చూస్తున్నారంట.
ఆ ముఖము యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగును వారు చూడలేక, అబద్ధములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, దోషములో ఉన్నవారు, అతిక్రమ క్రియలలో ఉన్నవారు, అబద్ధాలు చెప్పేవారు, అసత్యమైన జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉన్నటువంటి వారు, దేవునికి విరోధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఆ ముఖ చర్మమును, ఆ వెలుగును, ఆ మహిమను, ఆ తేజస్సును వారు చూడలేక దాగుకొని నేను వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. నీ ముఖమును చూడాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే సత్యమైన నిజమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారలారా, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వచ్చిన ఆయన ముఖ చర్మము తేజస్సుతో వెలిగినట్టుగా చూస్తున్నాం, వెలుగుతో వెలిగినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన దేవునితో సమయాన్ని గడిపినాడు కాబట్టి. ఒట్టిగానే రాలే. మనం తెల్లగా కావాలని రకరకాల పౌడర్లు, రకరకాల క్రీములు, రకరకాల ఏవేవో మనం రుద్దుకుంటూ ఉంటాం. అది రుద్దుకున్నంత సేపే, ఆ తీసేసిన తర్వాత నువ్వు గుర్తుపట్టడం కష్టం. నువ్వెవరో గుర్తుపట్టడం చాలా కష్టం. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, ముసుగు లేని జీవితం ఈ రోజున నీవు కావాలి. ఆ జీవితాన్ని నువ్వు జీవించాలని, దేవుని మహిమను కలిగి నువ్వు ఉండాలని, దేవుని మహిమతో నువ్వు జీవించాలని, దేవుని మహిమలో నువ్వు ఉండాలని, ఆ మహిమను కలిగి నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఏ మహిమ? దేవుని మహిమ. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని మహిమ నీ పైన ఉదయిస్తుంది, నీ ముఖంలో కనబడుతుంది. నీ ముఖంలో ప్రియమైన దేవుని అది కలుగజేస్తున్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉంటాం. దేవుని మహిమ కలిగినటువంటి మోషే దిగి వచ్చినప్పుడు ఆ ముఖ చర్మము, ఆయన ముఖము వెలుగుతో నింపబడి ఆయనను ఎదుర్కొనలేక, ఆయన ఎదుటికి రాలేక, ఆయన ఎదుట నిలబడలేక వారు దాక్కున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నారు. కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ ముఖం వెలుగు అలాగ ఉంటుంది, వేరేగా ఉంటుంది. ఆ మహిమనే వేరేలాగా ఉంటుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆత్మీయ జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. వాక్య జీవితం కలిగిన వారు దేవుని మహిమను కలిగి ఉంటారు. దేవుని సంత సమయాన్ని గడిపేవారు దేవుని మహిమను కలిగి ఉంటారు. దేవునితో ప్రయాణం చేసేవారు, దేవునితో సహవాసం చేసేవారు దేవుని మహిమను కలిగి ఉంటారని, ఆ మహిమని ముఖంలో కనబడుతుందని, ఆ వెలుగుని ముఖంలో తేజస్సుగా ప్రేమ దేవుడు వెలుగుతుందన్న సంగతిని నీవు గ్రహించాలి. ఎదుటి వ్యక్తికి ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి నీ ముఖంలో ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన తేజస్సు కనబడుతుందన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యంలో చూస్తున్నావు. కనుక ప్రేమ దేవుని బిడ్డ, దేవుని మహిమ కలిగి ఈ లోకంలో ఉండాలి. నిన్ను దేవుడు ఎందుకోసం తీసుకొచ్చాడు ఈ లోకంలోనికి? చూద్దాం ఒక్కసారి. యెషయా రాసినటువంటి గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా 43 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడును నేనే. ఆమేన్. 6వ వచనం చదువు. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చుదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చుదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతం నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము. ఎవరి మహిమ నిమిత్తము దేవుడు వాళ్ళని సృజించాడు? ఆయన మహిమ నిమిత్తమే. అందుకే యోహాను సువార్త అంటాడు, అయ్యా నువ్వు నన్ను ఏ రీతిగా ప్రేమించినావో నేను అదే రీతిగా నీ ప్రేమిస్తాను. నాకు ఏ మహిమ అయితే ఇచ్చినావో అదే మహిమ నేను వీరికి ఇచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ నిమిత్తం మనం సృష్టించబడ్డాం. ఎవరి మహిమ నిమిత్తము?
నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును కూడా నేనే. హల్లెలూయా. నేనే యెహోవాను, నేనే తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును కూడా నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును కూడా నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేను దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనని, నా చేతుల నుండి విడిపింపగలిగిన వాడు ఎవడు కూడా లేడని, నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పి వేయు వాడు ఎవడు కూడా లేడు. 15వ వచనం, నేను యెహోవానగు, నేనే మీకు పరిశుద్ధ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును. ఇశ్రాయేలు సృష్టికర్తకు దేవుడు నీకు మనకు ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఆయన మహిమ నిమిత్తం దేవుడు మనల్ని పిలిచినాడు. నీ కొరకు దేవుడిని పిలువలే, లేకపోతే నేను తీసుకొని రావాలని ఒట్టిగా తీసుకొని రాలేదు ఈ లోకంలోనికి. There is a plan to bring you in this world. God has a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక అనగా దేవునికి ఒక చక్కటి ఉద్దేశము కలిగి నేను ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమను మనకు ఇవ్వడానికి ఒకటి. రెండోది, ఆయన మహిమ నిమిత్తము నిన్ను ఆయన సృష్టించినాడు. మూడవది, ఆయన మహిమ నిమిత్తము నీవు ఈ లోకంలో జీవించాలని ఆయన ఈ లోకంలోనికి నిన్ను సృష్టించినట్టుగా, తీసుకొని వచ్చినట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. వట్టిగానే లోకంలోనికి మనం రాలేదు. ప్రేమ దేవుని పెట్టారు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆయన లోకంలోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. మరి ఎవరి ప్రణాళిక ప్రకారంగా జీవిస్తున్నాం? ఎవరి ఉద్దేశ ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం? ఎవరి ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉన్నాం? ఈ లోకంలో మనం ఎలాంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇది ఘోరమైనటువంటి పాపం అని వాక్యము చెబుతా ఉంది. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం కాదు, దేవుడికి ఇష్టమైన రీతిగా నువ్వు జీవించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏం చూస్తున్నాం? ఆయన మహిమ నిమిత్తం మనము సృష్టించబడ్డాం. ఇప్పుడు ఆయన మహిమ ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ఆయన మహిమ ఎక్కడ కనపడాలి? మన ముఖములో కనపడాలి. వెనక్కి వచ్చేద్దాం, దయచేసి వెనక్కి వచ్చేద్దాం. ఆయన అన్నాడు ఇక్కడ, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయాలి. అద్దములో మనం చూసినప్పుడు ఎవరి ముఖం కనబడుతుంది? నేను నిలబడితే ఎవరి ముఖం కనబడుతుంది? పాస్టర్ కదా, షైనీదా? పోనీ పాస్టర్ నిలబడితే ఎవరికి కనబడుతుంది? నాదా, డిక్కిదా? ఎవరికి కనబడుతుంది? మీ అద్దంలో నిలబడితే, మా అద్దం వదిలిపెట్టి మీ ఇంటిలో వచ్చి మీ ఇంటి అద్దం ముందు నిలబడితే, మీ అద్దంలో మీ ముఖం కదా కనపడాల్సింది. ఎవరి ముఖం కనపడాలి? ఎవరింటికి పోయినా నా ముఖమే కనబడుతుంది, అంతే తప్ప వేరే మీ ముఖం కనబడుతుంది. మీ ఇంటికి వచ్చినంత మాత్రాన మీ అద్దంలో మీ ముఖమే కనబడాలని రాసి ఉందా ఏమన్నా అక్కడ? అది చూపిస్తుంది. అట్లా సృష్టి నిన్ను ఏం చేస్తుంది? నిన్నుగానే చూపిస్తుంది తప్ప వేరే రకంగా చూపించట్లేదు. నిన్నుగా చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని పోలికలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, త్వరగా ఫాస్ట్. జెనసిస్ చాప్టర్ 2. సార్ 1వ అధ్యాయం 26వ వచనం. 1వ అధ్యాయం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఆమేన్. ఎవరి పోలికనా? ఆయన పోలికలో, ఆయన స్వారూప్యములో దేవుడు మనుషులను ఆయన నిర్మించినట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, నా శరీరమా,
వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన పోలిక, ఆయన స్వరూపము కలిగి నేను ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఎవరింటికి వెళ్ళిన నా ముఖమే కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నేను ఆయన పోలికలను ఎక్కడికి వెళ్ళినా నేను మారలేదు. మీ ఇంటికి వచ్చినా, నా ఇంట్లో నిలబడ్డా, ఇంకోరింటికి పోయినా నా ముఖమే కనబడుతుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ముఖముని నువ్వు చూపించాలి, ఆయన స్వరూపమును చూపించాలి, ఆయన మహిమను చూపించాలి, ఆయన వెలుగు కలిగి ఉండాలి, ఆయన యొక్క తేజస్సును కలిగి ఉండాలి, ఆయన రూపము కలిగి ఉండాలి, ఆయన యొక్క స్వరూపమే నువ్వు కలిగి ఉండాలి, ఆయన పోలికనే కలిగి ఉండాలి, ఆయన ఉద్దేశం నువ్వు నెరవేర్చాలి, ఆయన యొక్క ఆలోచన నెరవేర్చాలి, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా నువ్వు జీవించాలి తప్ప నీ యొక్క పోలిక చొప్పున, నీ యొక్క ఉద్దేశం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ తలంపు చొప్పున, నీ ఇష్టానుసారంగా నీవు జీవించడానికి నీకు అధికారము లేదని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుని నామమును నువ్వు ప్రకటించే బిడ్డగా, దేవుని నామమును కలిగిన బిడ్డగా, దేవుని యొక్క స్వరూపమును చూపించే బిడ్డగా నేను ఉండాలి తప్ప నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నావా, ఏ దేశానికి వెళ్తున్నావా, ఏ రాష్ట్రానికి వెళ్తున్నావా, ఏ స్థలంకు వెళ్తా, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు చూపించాల్సింది, నువ్వు కనపడాల్సింది ఆయన కుమారుడు గాని, ఆయన కుమార్తె గాని, ఆయన బిడ్డ గాని, ఆయన స్వరూపం గాని, ఆయన పోలిక గాని నువ్వు కనబడాలి తప్ప మరి ఎవరి పోలికలో నువ్వు కనబడకూడదు. ఆమేన్, ఆమేన్. మరి ఏ పోలిక నీకు కనబడదు? కారణం ఏంటంటే నువ్వు ఆయన పోలికలోనే ఉన్నావు కనుక, ఆయన స్వరూపంలో ఉన్నావు కనుక, ఆయన వెలుగు కలిగి ఉండాలి కనుక, ఆయన బిడ్డని, ఆయన ఆత్మను కలిగి నువ్వు జీవించాలని వాక్యం ద్వారా చూస్తూ ఉంటూ ఉన్నా. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు, వదిలేస్తావు, లేకపోతే పోయింది, లేకపోతే నువ్వే వదిలేస్తావు, వేరే కంపెనీకి వెళ్ళావు. నువ్వు వెళ్తున్నావా, నీ వేరే ఇంకోరాడు పోతున్నా, నువ్వే వెళ్తావు కదా, అదే సేమ్ రెస్యూమ్ కదా. ఆమేన్, హల్లెలూయా. నీవే వెళ్తావు తప్ప వేరే వాళ్ళు వెళ్ళినా కూడా నీ ముఖం చూపిస్తేనే ఇస్తారా, లేకపోతే వేరే ముఖం చూపిస్తారా? సర్టిఫికెట్స్ నీవి మనిషి వేరైతే ఇస్తారా? జాబ్ ఇస్తారా? గ్లోరీ ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఏం ఫేక్ ఉంది అక్కడ? సర్టిఫికెట్స్ సేమ్ ఉన్నాయి, మనిషి వేరే అయిపోయి. సర్టిఫికెట్ సేమే, అన్న ఫోటో లేదు, సర్టిఫికెట్ సేమ్, పేరు అదే ఉంది, గ్లోరియా ఉంది, కానీ ఇంకో మనిషి పోయినాడు. ఇస్తారా? నా పేరే గ్లోరీ అంటే ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే అక్కడ మ్యాచ్ అవ్వదు కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సర్టిఫికెట్స్ నీకే ఉంటాయి, నీ జీవితం, నీ యొక్క ముఖం నీకే ఉంటుంది. అది ఎవ్వరూ మార్చలేదు. ఫింగర్ ప్రింట్స్, ఎవ్రీథింగ్, DNA, నీ బ్లడ్ గ్రూప్ అంతా ఒకటే తిరిగి ఉంటుంది, ఎప్పుడు మారదు. మళ్ళీ అది మారిపోయేది కాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏం చేస్తున్నా నీ ఐడెంటిటీ మాత్రం నువ్వు మారొద్దు. నీ క్రియలు మారొద్దు, నీ మాట మారొద్దు, నీ జీవితం మారొద్దు, నీ హృదయం మారొద్దు, నీ మనసు మారొద్దు, నీ యొక్క నడవడిక మారొద్దు, నీ యొక్క నడక మారొద్దు, నీ పడక మారొద్దు, నీ మాట మారొద్దు, నీ చూపు మారొద్దు, నీ వినికిడి మారొద్దు, నీ యొక్క క్రియలు మారొద్దు. ఒకే రీతిగా ఉండాలి. అదే నిత్యమైన, సత్యమైన, యథార్థమైన క్రీస్తు జీవితం. క్రీస్తుకు అనుగుణంగా, క్రీస్తును కలిగినటువంటి జీవితము కలిగి నువ్వు జీవించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడినటువంటి స్థలం ఎలా ఉండాలంటే, నువ్వు నిలబడినటువంటి స్థలంలో నువ్వు నిలబడ్డావనంటే, యేసయ్య నీలో ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలం, నీలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి ఆలోచన నిన్ను నడిపిస్తుంది. అది దేవుని ఆత్మ తప్ప మరొకటి కాదు. ఆమేన్, ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నేను వెహికల్ పైన వెళ్తూ ఉంటా, నాకు హెల్మెట్ ఉండదు, నేను కొనుక్కొని చాలా గరీబోని, వెహికల్ మీద వెళ్తూ ఉంటా. అవును నిజం, నేను గరీబోని, హెల్మెట్ కూడా కొనుక్కోలేదు. ఇలా ఆపుతారు, దగ్గరికి పోయినాక నా ఇచ్చే ఇట్లా పోయి అని ఆ పక్కన తీసుకుపోతాం. మొన్న కూడా జరిగింది, అదే చెప్తున్నాను ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆపుతుంటాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తివంతుడు, బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాళ్ళు ఆపినా కూడా ఇట్లనే ఉంటా, వాళ్ళు ఆపినా కూడా ఇట్లనే ఉంటా. ఎందుకంటే నేను జంకితే, నేను అటు అయితే అట్లా గుంజేస్తారు పక్కకి. దా
అని అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇట్లాగే పోతున్నాం, ఇట్లా నిలబడి కమిషనర్ ఆఫీస్ పోతున్నా, ఉండమంటారా పోమంటారా అన్న, అంతే సార్ అంతే పంపించేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడలే, వాడికి ఏం చెప్పాలో అర్థం కాలే, వాడు ఏం అప్పుడప్పుడు వెళ్ళిపోయాడు. మనము ఎంత ధైర్యంగా ఉంటే దేవునికి ఇస్తాడు ఘనత. ఏమిస్తాడు? ఘనత ఇస్తాడు దేవుడు. యూ విల్ బి ఆనర్డ్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. When God leads you, when God is there with you, God will honor you like anything. Amen. Hallelujah. Hallelujah. నిన్న నేను ఒక వీడియో చూసాను, పాస్టర్ వాళ్ళ టీచర్స్ డేకి పెద్ద ఫంక్షన్ అలా చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను మళ్ళొకసారి చెప్తాను. ఎందుకనంటే దేవుడు మనల్ని అంత బలమైన స్థలంలో పెడతాడు. ఎవరికి లేని ఘనత దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు టీచర్గానే ఉండింది, కానీ ఇప్పుడు ప్రిన్సిపల్గా 200 మంది టీచర్లు వేసి ఆమె వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి యాక్చువల్గా వీళ్ళకి 33 స్కూల్స్ ఏమో ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అందరూ ఒక దగ్గర చేద్దాం. ప్రిన్సిపల్స్ వచ్చారు, టీచర్స్ వచ్చారు, పీటీ టీచర్స్ అందరూ వచ్చారు. ఆ మిగతా స్కూల్ టీచర్స్ అందరూ షాక్ అయ్యి ఇట్లా తిరిగి చూస్తూ ఉన్నారు. పాస్టమ్మ రాగానే, అక్కడ పాస్టమ్మ గారినే ఆమె హల్లెలూయా, రాగానే అందరూ లేచి మ్యామ్ ప్రైజ్ సార్, మనకు అదే పోతుంది కదా, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. అందరూ అంతమంది లేచి చెప్తూ ఉంటే వాళ్ళంతా ఇదైపోతుంది. ఆమె హల్లెలూయా. అసలు ఎట్లా ఉంటుంది అసలు ఆలోచన చేయాలి. అలా నడుచుకుంటూ పోతూ ఉంటే సినిమాలో చూస్తారు కదా, యథార్థంగా చూసింది పాస్టర్. God will honor you in the right time, in the right place, in the right moment. Amen. Hallelujah. He is the God who leads you to bless you. Amen. Hallelujah. Hallelujah. మనం అనుకుంటాం ఇక్కడ ఏది సంగతి, ఎందుకు ఇట్లా ఏంది పరిస్థితి మనం అనుకుంటాం, కానీ మనం అనుకునేది ఏది కాదు, దేవుడు నిర్ణయించిన ఒకటి ఉంటుంది. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆ ఆధిక్యత. మనం ఏం చేయాలి? ఇంకా గట్టిగా దాన్ని ముందుకు తీసుకుంటూ పోవాలి. ఏం చేస్తే మనం ఇంకా గొప్ప కార్యం చేయొచ్చు. ఆ మేనేజ్మెంట్ మొత్తం ఇప్పటికే సగం కంటే ఎక్కువ కాదు, 75% ఇదైపోయింది. ఈ రోజున అందరితో ఒకలాగా ఉంటే పాస్టర్తో ఇంకొకలాగా. కారణం ఏంటిది? నా విశ్వాసం, నా నమ్మకం ఒక్కటేదంటే దేవుడు ఆ బిడ్డలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీతో ఉంటే అలా ఉంటుంది. ప్రాక్టికల్, ప్రెజెంట్, ప్లెజెంట్ లైవ్ టెస్టిమనీ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో నిన్ను కూడా అంత స్థితికి తీసుకొని వస్తాడు. ఆ పై స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆ ఉన్నతమైన స్థితిలోకి. ఒకప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చాలాసార్లు జ్ఞాపకం చేసి, ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో, మేము ఎలా ఉన్నామో, ఎలాంటి స్థితిలో మేము ఎంత తక్కువ స్థితిలో మేము ఉన్నామో. అసలు ఆ టైంలో బియ్యం కూడా కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా, ఇల్లు కిరాయి కట్టినామంటే, కరెంట్ బిల్లు కట్టినామనంటే 2000 కూడా వచ్చేది కాదు మనకు అప్పుడు. కనుక దశమానాలు లేవు అప్పుడు. 1500 ఇంటర్నెట్, 200 కరెంటు బిల్లు పోతే 300. సైడ్ పాపని భుజం మీద వేసుకొని ఆ రోడ్డు పొట్టు తిరిగిన పాల డబ్బలు లేక. ఆమె హల్లెలూయా. ఈ రోజున అక్కడి నుంచి దేవుడు ఉన్నత స్థితికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఇంకా రావాలి, ఇంకా తీసుకొని రావాలి. ఒకప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా రిలేషన్స్ అందరూ కూడా అసలు ఏంటో ఒకలాగా, కానీ వితిన్ 1 yearలో దేవుడు మార్చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 15 దగ్గర 2 రూమ్ల నుంచి డబుల్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోయాను. 1 సంవత్సరం లోపట్నే. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకో తెలుసా? నా సొంతంగా నేను దేవుని పరిచర్యకు రాలేదు. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక, దేవుని అభిషేకం, దేవుని యొక్క మాట ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా, ఆయన యొక్క ప్రామిస్తో నేను వచ్చా దేవుని సేవకి. రానని చెప్పి కూడా ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి. 4 సార్లు ఎగ్గొట్టిన, తిరిగిపోయిన. 5వ సారి దెబ్బ కొడితే ఆమేన్, హల్లెలూయా.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నేను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నేను విడువడు ఎడబాయడు, చూడు నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు, నీ ప్రాకారం నా ఎదుటనే ఉన్నవని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. రక్షణ, నువ్వు బాధపడుతున్నావా? ఫైనాన్షియల్గా చాలా డల్ అయిపోయినావా? నువ్వు వేదన పడుతున్నావా? అనారోగ్యంతో, అస్వస్థతతో, బలహీనతతో, అయ్యో నా జీవితం, నా శరీరం ఏంటి ఇట్లా అయిపోయింది, నా బ్రతుకేంటి ఇట్లా అయిపోయింది, నా కుటుంబం ఏంటి ఇలాంటి స్థితికి వచ్చేసింది అని నువ్వు వేదన పడుతున్నావా? దుఃఖపడుతున్నావా? శ్రమ పడుతున్నావా? నీ లోపల నువ్వు కుమిలిపోతున్నావా? కృంగిపోతూ ఉన్నావా? కృషించిపోతూ ఉన్నావా? నేను ఎట్లా బాగుపడేదని నువ్వు ఆలోచన చేస్తూనే ఉంటూ ఉన్నావా? ఆలోచన చేయి. వేదన పడకు, దుఃఖపడకు, శ్రమ పడకు, కన్నీరు కారువకు. దేవుని దగ్గరికి రా. తిరిగి దేవుడిని బలపరుస్తాడు. నా యుద్ధకు తిరిగి రండి అని పిలుస్తున్నాడు దేవుడి రక్షణ. దేవుని రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. దుఃఖిస్తున్నారా? పర్లే, కానీ నా దగ్గరికి రండి. ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడికి పరిగెత్తొద్దు, నా దగ్గరికి రండి. కమ్ టు మీ, కమ్ టు మీ, కమ్ టు మీ. ఐ విల్ కంఫర్ట్ యు. ఒకరి తల్లి వాళ్ళని ఆదరించు రీతిగా నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే, నీవు ఉన్న స్థలంలోనే, నీవు ఉన్న ప్రాంతంలోనే, నీవు ఉన్న ఇంటిలోనే, నీవు కూర్చున్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆదరించువాడు. ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ. హల్లెలూయా. నీ దేవుడిని ఆదరించువాడు, నీ దేవుడిని ఆశ్రయించువాడు, నీకు ఆధారం కలిగించేవాడు. ఆయన నీ ఆధారం. ఆయన తప్ప వేరొక ఆధారం ఈ లోకంలో లేదు. ఆయనే నీ ఆధారం, ఆయన నీ ఆశ్రయం, ఆయన నీ సమస్తమైన సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు మనం కృంగి కృషించిపోయి దీన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎలా, ఏం చేయాలనేటువంటి భయంకరమైన వేదనలో మనం ఉంటాం. వాక్యం ఏమంటుందో తెలుసా? అలాంటి స్థితిలోనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు రావాల్సింది యేసయ్య సన్నిధికి మాత్రమే. ఆయనని మాత్రమే నిన్ను ఆదరించువాడు. ఆయన మాత్రమే నీకు సమాధానము, నెమ్మదిని కలగచేయువాడు. నిన్ను ధైర్యపరచు నీ దేవుడు, నీ సృష్టికర్త, నీ తండ్రి. లోకంలో ఉన్న తల్లి తండ్రి కంటే గొప్ప తల్లి తండ్రి ఎవరంటే ఆయన మాత్రమే. వాళ్ళైనా నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, వాళ్ళైనా నిన్ను నీ స్థితిని గమనించకపోవచ్చు, వాళ్ళైనా నీకున్నటువంటి పరిస్థితిని బేరీజు వేయలేకపోవచ్చు, లేకపోతే నేను గమనించకపోవచ్చు, చూసినా చూడనట్టుగా ఉండొచ్చు.
ఒకసారి అయిపోయింది కదా అని నేను వదిలేయొచ్చు. తల్లైన తండ్రి లోకంలో విడిచిపెడతారేమో కానీ నేను మరువను విడువను ఎడబాయి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే నీ దేవుడు మాత్రమే. నీ దేవుడు మాత్రమే. నీ దేవుడు మాత్రమే. ఆయనే సమస్తమైన సంగతిని నేను జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి వారు, ఆయన వారి మీద కనికరపడి, ఆయన వారి మీద దయ చూపించి ఏం చేశాడంట? స్వస్థపరిచి ఆహారం పెట్టాడు. ఆయన 2 చేపలు 5 రొట్టెలు, వారి మీద కనికరపడ్డాడు. ఆయన అనేకుల దగ్గరికి వస్తే వారి మీద కనికరపడ్డాడు. ఆయన దయ చూపించినాడు. ఆయన ప్రేమను చూపించినాడు. ఆయన వారిని వెలివేయలేదు. శిష్యులు అంటున్నారు, వారిని పంపించేసేయండి. వాళ్ళు ఒకవేళ ఇప్పటికే 3 రోజులు అయిపోయింది, వారు ఒకవేళ మార్గ మధ్యలో సుమ తప్పి పడిపోతారేమో అని ఏసీ చెప్తే ఏసీ అన్నాడు, వారికి మీరే భోజనం పెట్టండి. ఎందుకంటే వారికి మీరే భోజనము పెట్టండి అని చెప్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తున్న మాట. ప్రేమ దేవుని బిడ్డ, ఎంత చక్కటి మాట కదా. దయ చూపించమని చెప్తూ ఉన్నాడు, కనికరము చూపిస్తూ ఉన్నాడు ఆయన. నా ప్రేమైనటువంటి వారిల వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాను. నీ జీవితంలో నీ దేవుడు నీకు నేనేం చేస్తాడు? సరైన సమయంలో నిన్ను ఆదరించు దేవుడు ఆయన. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
హల్లెలూయా. ఆయన దయ లేకపోతే ఈ లోకంలో ఏ ప్రాణి కూడా, ఏ మనుషుడు కూడా బ్రతకలేడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నీ దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, మహిమా స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమ. ప్రేమ కలిగిన రూపమైనది. ఆయన చూడగానే మనకు కలిగేది ప్రేమనే. ఆయన ముఖమే ప్రేమతో కూడుకున్నటువంటి ముఖం. ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ రూపమే ప్రేమ కలిగిన రూపము కనుక ఎంతటి వ్యక్తి అయినా ఆయన దగ్గర మోకరిల్లాల్సిందే. ఆమేన్. నీ ముఖము చూస్తే, నీ ముఖమును చూసిన వెంటనే అందరూ నిన్ను ప్రేమించేటువంటి రీతిగా దేవుడిని చేస్తారు. పాస్టర్ మన స్కూల్లో అందరూ ప్రేమించేవారిగా ఎలాగైతే చేస్తారు, నిన్ను నన్ను కూడా అలా చేస్తారు. ఆమేన్. ఆమేన్. ఒక వ్యక్తి ఒక దగ్గర పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి కనీసం 6 నెలలు, సంవత్సరమైనా పట్టింది అలా అర్థం కావడానికి, వాళ్ళతో స్నేహం చేయడానికి, వారితో కలిసిపోవడానికి. కానీ 4 నెలల లోపల అందరూ ప్రేమించేటట్టుగా చేసుకోవడం అనేది అది కేవలము దేవుని సన్నిధితో మాత్రమే సాధ్యము. దేవుని కృపతో మాత్రమే సాధ్యము. దేవుని ప్రేమతో మాత్రమే సాధ్యం. దేవుని యొక్క గొప్ప కార్యం. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనలో ఒక 10 మంది ఉంటే అందులో ఎవరో 2-3 వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకులను సైతము తన వారిగా చేసుకోవడమే ఆ గొప్ప జ్ఞానం. అది దేవుడిచ్చిన జ్ఞానం. వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఆమేన్. ఆమేన్. నిన్ను బట్టి ఆ చైర్కి ఘనత, నిన్ను బట్టి ఆ ఆఫీస్కి ఘనత, నిన్ను బట్టి ఆ జాబ్కి ఘనత, నిన్ను బట్టి స్టాఫ్ అందరికి ఘనత, నిన్ను బట్టి మేనేజ్మెంట్కి ఘనత, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఘనత, నిన్ను బట్టి నీ ఇంట్లో వాళ్ళందరికీ ఘనత. నిన్ను బట్టి ఆ ఘనతను పోగొట్టుకోకూడదు, ఆ మహిమను పోగొట్టుకోకూడదు. నీ మహిమ దేవుని మహిమ, నీ రూపము దేవుని రూపం, నీ పోలిక దేవుని పోలిక, నీ స్వారూప్యము దేవుని స్వారూప్యం, నీ వెలుగు దేవుని యొక్క వెలుగై ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. wherever you are you will be honored by the grace of God, by His grace. When you are honored with someone, when you are honored in some place, that honor is just because of the grace of God. You should not forget that one. You have to remember the Creator. You have to remember what God has done in your lives. You have to remember what God is there, what God has done in your personal life, in your family. What God is in your life. How He is moving in your life. How He is moving in your family. How He is moving in the church. How He is moving with His Spirit. ఎలా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తేనే తప్ప మన జీవితంలో కార్యాలు జరగవు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది. మనకొద్దాం మళ్ళొకసారి మనకొస్తాం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. అద్దము వలె ప్రతిఫలింపచేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే ముఖం ఉంటుంది, అదే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరే ముఖ్యం. వన్స్ యూ లాస్ట్ యువర్ క్యారెక్టర్ and you will lose your life. You will lose your life, not your job, not your studies, not your education, not your post. You will lose your life. Character is most important. నీ క్యారెక్టర్ ఏదో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉండుట. ఏంటి? యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉంటుంది క్యారెక్టర్.
ఆయన లేకపోతే లోకులు కాకులు. లోకులు ఏమంటారు? కావు 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 అంటారు. కావు కావు అంటే దాని అర్థం, దాని యొక్క అరుపు అది. కానీ మన మధ్యలో ఉన్న కాకులు కావు కావు అని అంటారంటే ఏమంటారంటే రకరకాలుగా మాట్లాడతారు. యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. whatever you have achieved by with a great effort with a great effort నువ్వు నిజంగా చెప్పాలంటే చాలా కష్టంతో చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ జీవితాన్ని ఒక్క క్షణంలో ఆమె హల్లెలూయా. ఇందాక నేను చెప్పినట్టు మన వెనకైనా మన ముందైనా అమ్మగారు చెప్పినట్టు ఒకేలాగా మన గురించి మాట్లాడాలి. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుని, మనమైనా ఈ లోకంలో ఎవరైనా మనం కూడా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనము వేరేలాగా మాట్లాడకూడదు. ఆమె హల్లెలూయా. ముందు ఎలా మాట్లాడుతున్నామో వెనుక కూడా మనం అలాగే గౌరవిస్తేనే అది మనకు ఆశీర్వాదం. దట్ లీడ్స్ యూ టు బ్లెస్సింగ్స్. గాడ్ విల్ బ్లెస్ యూ వెన్ యూ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదికి మెండుగా దిగి వస్తుంది. అది నువ్వు మర్చిపోతుంది. దేవుని మహిమ నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అద్దము వలె ప్రతిఫలింప చేస్తూ ఉండాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్రీతిగా దేవుడి యొక్క వాక్యము ఆశీర్వదించి దీవించును గాక.